audio jungle. సభాధ్యక్షులు మిత్రుడు క్యామ మల్లేష్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అధిరథ మహారథులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ చేవెళ్ల గడ్డకు చైతన్యం ఉన్నది, ఈ చేవెళ్ల గడ్డకు పౌరుషం ఉన్నది, ఈ చేవెళ్ల గడ్డకు పోరాట పటిమ ఉన్నది, ఈ చేవెళ్ల గడ్డకు త్యాగ బుద్ధి ఉన్నది. 15 సంవత్సరాల క్రితం దాదాపుగా ఇదే సందర్భంలో 2003 సంవత్సరంలో ప్రజా ప్రస్థానానికి ఇక్కడనే మొట్టమొదటి అడుగుపడ్డది. మీ అభిమాన నాయకురాలు మా అక్క సబితక్క నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తెలంగాణ బిడ్డల కష్టాలను చూడలేక, రైతుల నష్టాలను భరించలేక, పిట్టలు రాలిపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి మొట్టమొదటి అడుగు ఈ చేవెళ్ల గడ్డ మీదనే పడ్డది. ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే సమూలమైన మార్పులు తీసుకురావడానికి 33 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 10 సంవత్సరాలు నిరంతరం పేద ప్రజలకు సేవ చెయ్యడానికి సోనియమ్మ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకురావడానికి ఈ చేవెళ్ల గడ్డనే పునాది వేసిందన్న సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ మనం ఒక్క నిమిషం సోదరా జర అధికారంలో ఇచ్చినాకేసుకుందాం దండలు జర్సేపాగురి. ఇవాళ ఈ గడ్డ మీద నుంచి పడ్డ అడుగు ఆనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో 23 లక్షల పంపు సెట్లు రైతులు బోర్లు వేసుకొని 100 ఫీట్ల లోపలికి భార్య మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకొని బోర్లేసి మోటార్లు పెడితే ఆ మోటార్ల కరెంటు బిల్లులు కట్టలేక వేసిన బోర్లు ఎండిపోయి రైతు బిడ్డలు పిట్టలా రాలిపోతుంటే ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి రైతు కరెంటు బకాయిలను మాఫీ చేయాలన్న ఆలోచన ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడంతో ఎల్బీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం రైతులకు 7 గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయల కరెంటు బకాయిలను మాఫీ చేయడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది. అదేనా పేదవాడి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటే యమలోకానికి ప్రయాణం కట్టాలనుకుంటున్న సందర్భంలో ఆదిలాబాదు అడవిలో బిడ్డలైనా, అచ్చంపేటలో చెంచు సోదరులైనా ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో తెలియక కార్పొరేట్ వైద్యం అంటే వినడమే తప్ప చూడని వాళ్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, ఆడబిడ్డ పుడితే అరిష్టం, ఆడబిడ్డ పుడితే మోయడం కష్టం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బంగారు తల్లి పథకాన్ని తీసుకొచ్చి పుట్టిన బిడ్డకు 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసే విధంగా
ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాదు, రైతుల రుణాలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు చెల్లించలేకపోతున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారి దయతో దాదాపుగా 72,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ దేశంలో చేసి ప్రపంచంలోనే రైతులను ఆదుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా పేదవాడి బిడ్డలు, ప్రధానంగా బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల బిడ్డల చదువుల కోసం, చదువులకు తగ్గట్టు కొలువులను ఇవ్వడానికి, పేదవాడి బిడ్డకు కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా లక్షల మంది విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీజులు చెల్లించింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఆనాడు ఆ పథకాలను అమలు చేయడం జరిగింది. ఇదే కాదు, మైనారిటీ సోదరులకు అట్టడుగున వెనుకబడి చదువు లేక పేదరికంలో మగ్గిపోతుంటే, సైకిల్ పంచర్లు వేసుకుంటుంటే, పాను డబ్బాలలో పనిచేసుకుంటుంటే మైనారిటీ బిడ్డల అభ్యున్నతి కోసం 4% మైనారిటీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాల గురించి, రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, 108 అంబులెన్స్ కావచ్చు, మైనారిటీ రిజర్వేషన్ కావచ్చు, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందంటే ఈ చేవెళ్ల నుంచి పడ్డ మొట్టమొదటి అడుగు పాదయాత్ర వల్లనే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ చేవెళ్ల గడ్డకు అంత చైతన్యం ఉన్నది. ఈ చేవెళ్ల గడ్డ అంత పుణ్యం చేసుకున్నది. ఇవాళ ఎవరైనా ఒక బస్సు యాత్ర మొదలుపెట్టినా, ఓ పాదయాత్ర మొదలుపెట్టినా, ఓ మందిరాన్నో, ఓ మసీదునో, ఒక చర్చినో చూసుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు ప్రజా చైతన్య యాత్రను చేవెళ్ల నుంచి మొదలు పెట్టిందంటే ఈ చేవెళ్ల గడ్డకున్న పవిత్రతను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తించిండు. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి యాత్రను మొదలు పెట్టడం జరిగింది. అయితే సోదరులారా, ఇవాళ ఆ రకమైన సంక్షేమ పథకాలు నడుస్తున్న కాలక్రమేణా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పదే కేసీఆర్ గారు చెప్తున్నారు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాం, ప్రతి మారుమూల పల్లెలను మడుళ్ళు తడిపిస్తామని. నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, ఆయన కొడుకు కేటీఆర్ అంటుంటాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని. నేను చెప్తున్న కేసీఆర్కు, అయ్యా కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినప్పుడు నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగి బతుకుతున్నావు, నీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నీకు తెలియదు. ఇంటికి పోయిన తర్వాత నీ అయ్యను అడుగు, అప్పుడు చెప్తాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. వెనుకబడ్డ ఎడారిగా మారిన పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి, అదేవిధంగా దేవాదుల, అలీ, గుత్పా సాగర్, శ్రీరామ్ సాగర్, పులిచింతల నుంచి మొదలు పెడితే ప్రాణహిత చేవెళ్ల వరకు ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది, పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏ సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటున్నామో, జలయజ్ఞం పేరు మీద ఆనాడు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఈ ప్రాజెక్టులకన్నిటికీ రూపకల్పన చేసి పునాదులేసి తెలంగాణలో ప్రతి తండాను, ప్రతి గూడాన్ని సాగునీటిలతో మొత్తం పేద ప్రజల రైతుల కాళ్ళు గడగడానికి కాంగ్రెస్ పార్టీ పునాదులేసిందన్న సంగతి నువ్వు మర్చిపోతే ఇంటికి పోయి నీ తండ్రిని అడగని చెప్పి కేటీఆర్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, ఐటీ కంపెనీలైనా, మెట్రో రైల్ అయినా, ఇవన్నిటిని కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించినవే. ఇవాళ నువ్వు నీ అయ్యా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా,
నువ్వు సెల్ఫీలు దిగినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకాలే తప్ప నువ్వు నీ అయ్య తెచ్చింది ఒక పథకమని ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న యువమిత్రులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. 4 సంవత్సరాలైంది కేసీఆర్ వచ్చి ఒక్కటన్నా సొంత పథకం తెచ్చిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం 7 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఆయన 24 గంటలు ఇస్తా అంటుడు. మనం ఐటీ కంపెనీలు తెస్తే దాని ముందే సెల్ఫీలు దిగి ఫోటోలు పెట్టుకుంటుండు. ఇవాళ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు మనం కడితే రీడిజైనింగ్ పేరు మీద ఆయన దోసుకుంటున్నాడు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మనం తీసుకొస్తే పేద ప్రజలకు ఫీజులు ఎగవేసి ఇవాళ పేదల బతుకులతోని ఆడుకుంటున్నాడు. అంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ సొంతంగా ఏ ఒక పథకాన్ని తీసుకురాలి. వీటిని పక్కన పెడితే తెలంగాణ బిడ్డలు తెలంగాణ అభివృద్ధి కాదు, ఆత్మ గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పెద్దలు జానారెడ్డి గారి ఆదేశంతో జేఏసీని ఏర్పాటు చేస్తే ఆ జేఏసీ ఏర్పాటు చేస్తే జెండాలు కట్టింది మనం, దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం, రాష్ట్రం ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చింది మనం. ఇవాళ ప్రాణాలు ఇచ్చింది ఎవరు, పదవులు వచ్చింది ఎవరికో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ సోదరులారా 1200 మంది బిడ్డలు పిట్టల్లా రాలిపోయి నూనూగు మీసాల యువకులు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకొని అమ్మ నాయన అనుకుంటా జై తెలంగాణ అంటే కన్న బిడ్డల కడుపు కోత ఏ విధంగా ఉంటుందో అమ్మ తల్లి సోనియా గాంధీ కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో, ఎంత ఆవేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో తెలిసిన తల్లిగా భర్తను పోగొట్టుకొని అత్తను పోగొట్టుకొని కుటుంబ సభ్యులను కోల్పోతే ఉండే దుఃఖాన్ని చూసి ఇక రాజకీయ ప్రయోజనం అక్కర్లేదు, రాజకీయాలు లేకపోయినా పర్వాలేదు, అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తూడ్చిపెట్టకపోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు తల్లిగా తెలంగాణ దేవతగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీ అనే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ సమాజం, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అమరవీరులను ఇంతవరకు 44 నెలల పరిపాలన పూర్తయిన 1200 మంది అమరవీరులను గుర్తించలేదు. ఇవాళటి వరకు గుర్తించింది 521 మంది మాత్రమే. అంటే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీర బిడ్డలను గుర్తించడానికి, కనీసం గౌరవించడానికి ప్రభుత్వానికి సమయం లేదంటే చంద్రశేఖరరావు గారు ఏం వ్యవహారాలలో మునిగి తేలుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ బిడ్డలను, తెలంగాణ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ సమాజం కేసీఆర్ని నిలదీయాల్సిన సందర్భం వచ్చింది. రైతు రుణమాఫీ అన్నాడు, 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తా అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, మైనారిటీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 99 హామీలు ఇచ్చిండు కేసీఆర్. ఒక్క హామీ అన్న అమలైందా? ఇవాళ ఇక్కడున్న సోదరులను అడుగుతున్నా, మీకెవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడున్న దళిత బిడ్డల గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? మైనారిటీ సోదరులకు రిజర్వేషన్ వచ్చిందా? గిరిజన సోదరులకు రిజర్వేషన్ వచ్చిందా? మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఎవరికన్నా ప్రభుత్వం ఏమన్నా మేలు చేసిందా? ఇవాళ ఏమీ చేయలేదు కదా, మరి ఎందుకు కేసీఆర్ని ఇంకా మనం భరిస్తున్నామని అడుగుతున్నా. కాబట్టే ఇవాళ ఈ కేసీఆర్ మీద, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అలుపెరగని మడమ తిప్పని పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఇవాళ సబితక్కకు తోడు సీతక్క కూడా వచ్చింది. ఇవాళ సమ్మక్క సారలమ్మను ఆదర్శంగా తీసుకొని ఇవాళ సబితక్క సీతక్క మనకు తోడుగా ఉంటే కేసీఆర్ మీద పోరాటం పెద్ద విషయం కాదు. ఇవాళ ఇక్కడ ఓపిక 7 గంటలు కూర్చుని
కడుపు కాలుతున్నా ఎండ మడమలలాడుతున్నా ఇంతసేపు కూర్చున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రుణం ఏమిచ్చినా కూడా తీర్చుకోలేనిది. ఇవాళ ఇక్కడున్న కార్యకర్తలకు ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కష్టాలలో ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలు కన్నీళ్లతో ఏడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలని ఈ ప్రభుత్వం కాల్చుక తింటున్నది. ఈ సందర్భంలో తెలంగాణ సమాజానికి అండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుడుగా ప్రజల తరఫున నిలబడదాం, కేసీఆర్ తోని పోరాడదాం, కేసీఆర్ మీద యుద్ధం చేద్దాం, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుందాం, ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకాన్ని ఆదుకుందాం. ఇవాళ తెలంగాణ సమాజానికి అండగా నిలబడాల్సిన అవసరం తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా ఇవాళ తెలంగాణ ప్రజలకు అండగా మనం ఉండాలి. మనం అండగా ఉంటేనే తెలంగాణ సమాజం బాగుపడుతుంది. ఇవాళ ఇంకొక మాట మా అన్న క్యామ మల్లేష్ ఒక మాట చెప్పిండు. ఉత్తమన్న పెద్దలు జానన్న పద్ధతి మీద మాట్లాడతారు, కేసీఆర్ గారు పద్ధతి తప్పి మాట్లాడతాడు, మన అన్న వాళ్ళకు రాదు కష్టమని. నేను ఒక్కటి అడుగుతున్న పెద్దల్ని, అవతలోడు కబడ్డీ ఆడితే మనం క్యారం బోర్డు ఆడితే నచ్చుతుందా? అవతలోడు తొడగొట్టి కబడ్డీ ఆడతాం రమ్మంటే మనం క్యారం బోర్డు ఆడితే చెల్లుతుందా? అవతలోడు కుస్తీ కొట్లాడతామని తొడగొడితే మనం కూచిపూడి చేస్తామంటే చెల్లుద్దా? ఇవాళ అవతలోడు తొడగొడితే మనం దౌడ బల కొడితే తప్ప నడిచే పరిస్థితి లేదు. ఇవాళ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీ అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు శుద్ధపప్పు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే వినుకుంటూ కూర్చోవాలా మనము? ఇవాళ కాబట్టే కేసీఆర్ కత్తి యుద్ధమా, కర్ర యుద్ధమా, మల్ల యుద్ధమా, ఏం చెప్తావో, ఏ సెంటర్ చెప్తావో చెప్పు, మేము వస్తాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తారు, మేమందరం అండగా నిలబడతాం. మా పెద్దలు మా వెనకాల ఉంటారు. పెద్దల డైరెక్షన్లో, పెద్దల ఆశీర్వాదంతో ఈ టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేద్దాం. మీలో కార్యకర్తగా నేనుంటా, కార్యకర్తలలో ఒక కార్యకర్తగా, పెద్దవాళ్ళకి అందరికీ చిన్న తమ్ముడుగా అండగా ఉంటూ మనం టీఆర్ఎస్ మీద పోరాటం చేద్దాం. టీఆర్ఎస్ మీద పోరాటానికి సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. సిద్ధమా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పెద్దలు డికే అరుణమ్మ గారు మాట్లాడవలసిందిగా. దయచేసి ఒక గంటలోపు అయిపోతుంది, 10 నిమిషాలలో అయిపోతుంది. దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి సోదరులారా, ఇది కాంగ్రెస్ కార్యకర్తల సాంప్రదాయం కాదు. దయచేసి కూర్చోవాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.